మాజీ సీఎం వైఎస్ జగన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో గవర్నర్ నజీర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగ పత్రాలను చించివేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. అనంతరం ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ నేతృత్వంలోని వైసీపీ సభ్యులు నిరసనగా తెలుపుతూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన పవన్ కళ్యాణ్ వైసీపీ ఎమ్మెల్యేల ప్రవర్తనను తీవ్రంగా తప్పుపట్టారు. గవర్నర్ అనారోగ్యంతో ఉన్నప్పటికీ బాధ్యతగా సభకు హాజరై ప్రసంగించడం గౌరవించాల్సిన విషయమని, అలాంటి సమయంలో ప్రసంగ పత్రాలను చించివేయడం తగదని హితవు పలికారు. ప్రతిపక్ష హోదా అనేది సాధారణంగా మెజారిటీ స్థానాలను బట్టి ఇచ్చే అంశమని, వైసీపీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. మెజారిటీ లేకుండా ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టడం చిన్నపిల్లల ప్రవర్తనగా నిలుస్తుందన్నారు. జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువైనా గెలిచి ఉంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా లభించేదని పవన్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ప్రతిపక్ష హోదా తప్పనిసరి కాదని, అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పదే పదే గొడవ చేయడం వైసీపీ వైఖరిగా మారిందని, ఇది సరైన విధానం కాదని హెచ్చరించారు. వైసీపీకి 5 ఏళ్లలో ప్రతిపక్ష హోదా రాదని, శాసనసభ నియమావళి ప్రకారం ఇది సాధ్యపడదని పవన్ స్పష్టం చేశారు. జగన్ మానసికంగా దీనికి సిద్ధం కావాలని, అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. ఢిల్లీలో ఎన్డీఏ సమావేశాల సందర్భంగా తాను కేంద్ర నాయకులతో కూర్చోవడం, రాష్ట్ర స్థాయిలో మాత్రం తన ప్రోటోకాల్ను పాటించడం అనేది సహజమని జగన్ గుర్తుంచుకోవాలని చెప్పారు. మొత్తంగా ప్రతిపక్ష హోదా అంశంపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందిస్తూ జగన్ కు రాజకీయ హెచ్చరికలిచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.